వీళ్ళంతా లంచ్ చేస్తున్నారు. సో ఇది విమెన్స్ హాస్టల్. ఇది బేసిక్గా ఏమైందంటే వీళ్ళు మాట్లాడలేకపోవడానికి కొంత ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే బెదిరింపులు కూడా ఉంటాయి ఇక్కడ. బేసిక్గా మీ మెస్ నెంబర్ ఏంది, మీరు ఎందుకు ఫుడ్ బాగాలేదని అడుగుతున్నారు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అమ్మా? ఎట్లున్నది ఫుడ్ చెప్పమ్మా, పర్లేదు చెప్పమ్మా. ఫుడ్ ఎట్లుంటున్నది? ఏం కర్రీ ఇవాళ? క్యాబేజీ. క్యాబేజీ కర్రీ. ఏమేమి పెడతారు ఇవాళ డైలీ? ఇవాళ ఏం పెట్టినారు? ఇవాళ క్యాబేజీ, సాంబార్. ఇవి డైలీ ఉండే సాంబారును పెరుగు. కర్రీ చేంజ్ అవుతుంది అంతా. ఓకే. ఈ రైస్ ఎందుకమ్మా కలర్ కొంచెం ఇదిగా ఉంది? తెలియదు, కానీ ఫుడ్ బాగానే ఉంది. యా. ఏం తింటున్నారమ్మా? ఏం తింటున్నారు? ఏం కర్రీ? క్యాబేజీ. క్యాబేజీ. ఎట్లుంది ఫుడ్? ఇంకా తినలేదు. ఎంతమ్మా? తినలేదు ఇంకా? తిన్న వాళ్ళు ఎవరు చెప్పలేరా? ఎవరు మాట్లాడరా? ఎట్లుందమ్మా ఫుడ్? బాగుందా? సో నో ఆన్సర్. అంటే ఇంట్లో తిన్నట్టుందా? ఎట్లా ఉందమ్మా? ఎట్లుంటుంది బేసిక్గా ప్రతిరోజు? నార్మల్గానే. తినగలుగుతున్నారా? 3 పూటలు తినగలుగుతున్నారా? ఎట్లా? ఇక నార్మల్గా, మరి అంత టేస్ట్ కూడా ఉండదు. తింటాం ఇక. ఇదేంది? ఇది పెరుగా? పెరుగు. పెరుగా మజ్జిగనా? మరి పెరుగు అన్నారు? పెరుగు అన్నది. ఓకే. యా. ఇప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు పెడతారమ్మా? సండే. ఓన్లీ ఒక సండే పెడతారు? అవును. ఎగ్? ఎగ్ వెడ్నెస్డే, ఫ్రైడే. యా. మాట్లాడతారమ్మా? ఎట్లుండదమ్మా ఫుడ్? అస్సలు బాలేదు. కొంతమంది బాగుందని ఎందుకు అంటున్నారు? వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఉంటే వాళ్ళకి నచ్చుద్ది, మా టేస్ట్ తగ్గట్టు ఉంటే మాకు నచ్చుద్ది. అది ఒకవేళ హైజీనిక్ గా చేసి అది కిచెన్ అదంతా ఓకే సెట్ అయితేనేమో అందరికి నచ్చుద్ది, లేకపోతే ఎవరికి నచ్చదు. ప్లస్ రైస్ చూడండి, కలర్ ఎందుకు ఇట్లుంది? కలర్ ఇట్లుందంటే మాకు ఇట్లా తెలుస్తుంది. యాక్చువల్గా ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ మనకు తెలియదు. రైస్ చూడండి, యాక్చువల్గా మాకు వచ్చే రైస్ ఇలా ఇలా ఉండదు కదా, ఇలా ఉండదు కదా మాకు వచ్చే క్వాలిటీ ఇలా ఉండదు కదా. ఫస్ట్ క్వాలిటీ కాదు ఇది, సెకండ్ క్వాలిటీ ఆర్ థర్డ్ క్వాలిటీ తెస్తున్నారు. కర్రీస్ ఎట్లుంటాయి? కర్రీస్ కూడా ఏం బాగోవు, యావరేజ్. తినాలి కాబట్టి తింటాం అంతే, తప్పదు కాబట్టి తింటాం. ఆడ మెనూలు ఉండేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటి. ఓకే కర్రీస్ అవి పెడుతున్నారు, అక్కడ కర్డ్ అని ఉంది, ఇక్కడ మజ్జిగ పెడుతున్నారు మాకు. దానివల్ల మాకు ఏమైనా యూజా? ఇప్పుడు వచ్చినాం మేము కాలేజ్కి వెళ్ళి, మా వల్ల అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏముండట్లేదు. ఈ రోజు ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, ఇప్పటి వరకు ఫుడ్ వచ్చింది, లేకపోతే ఉండదు. ఉంటది కాకపోతే అంత అంటే ఫస్ట్ లో ఉన్నంత నీట్ గా ఇప్పుడు అయితే ఉండదు. ప్లస్ ఆ కిచెన్ కూడా హైజీనిక్ లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు. చాలా వస్తున్నాయి ఫండ్స్ వచ్చినా కూడా దానివల్ల మాకేం యూజ్ లేదు. అంటే నెగ్లిజెన్సీ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, మీరు ఎటు సైడ్ అయినా చూడండి, హైజీనిక్ ఏమైనా అనిపిస్తుందేమో చెప్పండి. అదే హైజీనిక్ లేదు. సాంబార్ చూడండి, నూనె ఉండదు, ఏముండదు. దానివల్ల అసలుకి అంటే తినడం వల్ల కూడా ఏం యూజ్ లేదు దానివల్ల. అంటే చాలా మంది మనీ బయటలో పెట్టుకొని తినే అంత ఉండదు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. ఏదైనా పెడితే కదా దానికి ఒక బాక్స్ ఏదైనా పెడితే నీట్ గా వేసుకుంటారు. అదే చెప్తున్నా కదా, హైజీనిక్ లేదు కాబట్టి ఇట్లుంటది. అది డేట్ చూద్దామని, జూలై 25, 2025. ఎవరమ్మా? మీరే హాస్టల్ అమ్మా? ఈ బ్లాక్ నాది. ఈ బ్లాక్. ఏం చదువుతున్నారు మీరు? ఎంహెచ్ఆర్ఎం ఫైనల్ ఇయర్. ఓకే. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? బాలేదంటే ఎట్లా? అంటే ఒకసారి రైస్ ఉడకదు, ఇంకోసారి కర్రీ కూడా. ఈ రోజు అయితే అసలు కర్రీ బాగాలేదు, అది పూర్తిగా కర్రీ మొత్తం కంప్లీట్ కాకముందే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. టైంకి ఫుడ్ కూడా కొన్నిసారి ప్రిపేర్ అవ్వదు. అంటే ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు అంత కంప్లీట్గా వండాలి ఫుడ్ అనేది. ఒక్కొక్కసారి కొందరికి సరిపోవట్లేదు, 2ంటికి ఫుడ్ అయిపోతే 3ంటికి వండి మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు. అంటే ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంత ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళు ఫుడ్, అది పెట్టట్లేరు.
ఇంకా హాస్టల్స్లో కూడా పాములు బాగా తిరుగుతున్నాయి. ఈవెన్ చెప్తుంటే కూడా అవి వెళ్ళిపోతాయి, మిమ్మల్ని అయితే కరవవు కదా అనేసి వాచ్మెన్స్ అలాగే చెప్తున్నారు మాకు. బాయ్స్ కూడా కొన్నిసార్లు బైక్లు వేసుకొని క్యాంపస్లో వస్తున్నారు. బైక్స్ వేసుకుని అవుటర్స్ వస్తున్నారు. ఈవెన్ నేను యాకూబ్ అంకుల్ ఉన్నారు, చెప్పాను నేను, మీరు వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నారా లేదా, మరి వాళ్ళు ఎందుకు లోపలికి వస్తున్నారు అంటే ఆ గేటుకి ఈ గేటుకి మధ్యలో 2 ఉండాలి వాచ్మెన్లు, మీ పర్మిషన్ లేకుండా లోపలికి అయితే రాలేరు కదా అని చెప్తే నేను చూస్తాననేసి చెప్పేశారు. తర్వాత ఇప్పటికీ స్టిల్ తిరుగుతూనే ఉంటారు కొందరు. నా పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ ఎప్పుడు సండే పెడుతుంటారు, సో చికెన్ ఎంత పెడతారు? ఒక చిన్న బౌల్లో పెడతారు, చిన్న బౌల్లో పెడతారు అంతే పెడతారు. ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ అన్న కనీసం ఏమైనా ఇస్తారా? ఎగ్స్ అంటే వెజ్ వాళ్ళకి ఎగ్స్ పెడతారు ఆ రోజు. మిగతా రోజులు ఎగ్ ఏమి ఇవ్వరా? బుధవారం ఫ్రైడే ఉంటుంది, వెనస్డే సండే ఉంటుంది. కొంతమంది పర్లేదు తింటున్నాం అని కొంత అటు ఇటుగా చెప్తున్నారు, అంటే వాళ్ళు ఏమైనా అంటే బెదిరిస్తారా ఏమన్నా గట్టిగా చెప్పి మాట్లాడితే? వీళ్ళు మాట్లాడరు, అసలు మాట్లాడరు. ఈరోజు చారు బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, ఎలా ఉన్నా తినేసి వెళ్ళాలి, ఆకలేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అంతే చేస్తారు. పురుగులు రావడము, రాళ్ళు అట్లాంటివి వాటర్ లో మార్నింగే నాకు పురుగు కనిపించింది, దానివల్ల వాటర్ తాగాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఎదురుగా ఒక చిన్నది అది పెట్టినారు, అదేనా? ఇందులో రాలేదు, ఈ బ్లాక్ లో వచ్చింది. క్లీన్ చేస్తలేరు అసలు. చెప్పేది ఏంటంటే అన్న, ఒక్క నిమిషం, ఇది మజ్జిగ అయిపోయినట్టుంది, ఎండింగ్కి వచ్చింది. సో మజ్జిగ పెడుతున్నారు లేదు, చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద కర్రీ. ఇది మూతది అన్న. సో ఇది కర్రీ ఇంక అంతే. ఇది హాస్టల్ అంటే ఇది గవర్నమెంట్ హాస్టల్, ఇట్లనే ఉండాలంటే అట్లా వండుతారు అన్నట్టు, అంతే. ఇక మీరు ఎందుకమ్మా సర్వింగ్ చేసే వాళ్ళు ఉండరా అమ్మా? ఉన్నారా? ఓకే ఓకే ఓకే. స్టాఫ్ తక్కువనే ఉన్నారా? ఎంతమంది, ఎంతవరకు మీరు పని చేస్తారమ్మా? 9 అవుతుంది. 9 ఎప్పుడు వస్తారు మీరు? 2 గంటలకు వస్తాం. ఎంతమంది ఉన్నారు మీరు మీలాగా పనిచేసే వాళ్ళు? ఇప్పుడు మాలాగా పనిచేసే వాళ్ళు దీంట్లో 4 ఉన్నారు. సరిపోద్దమ్మా? మీరే ఉండాలా? లేదు, బాయ్స్ వండుతారు. సో ఇది కర్రీ. సో ఇవాళ ఏంది? ఇవాళ ఏ వారం? ఏ వారం అన్నా? చపాతీ పప్పు పెట్టిరామ్మా? క్యాబేజీ విత్ శనగపప్పు, సాంబారు, కర్డు. రాత్రి దొండకాయ కర్రీ అట, టొమాటో చట్నీ, సాంబార్, మజ్జిగ. ఇది ఏంది? కిచెన్. సో ఇది వంట వండే కిచెన్ అన్నమాట. ఒకసారి మీరు బయటనే ఉండండి. వంట వండే కిచెన్ ఇది. సో ఎంత హైజీన్గా ఉందన్నది మనకు కనబడుతుంది. ఎందుకు ఇప్పుడు ఒక హోటల్లో, ఒక 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్తో ఎవరు కంపేర్ చేయట్లే. అట్లీస్ట్ కనీసమైన ఎటువంటి ఇది లేకుండా, దోమలు లేకుండా, ఈగలు లేకుండా అట్లాంటి వాతావరణంలో ఎందుకు వండి పెట్టారు కనీసం? చూడండి. సో ఇది కిచెన్ లోపలి, ఇదంతా స్టీమ్ అన్న కడుగుతారా? ఇదంతా క్లీనింగ్ సెక్షన్. ఓకే. ఇప్పుడు ఇదేందన్నా అంతా బిల్డింగ్ అంతా ఆగమాగం ఉన్నట్టుందిగా. కాంట్రాక్టేనా అన్నా? 20 ఏళ్ళు పర్మనెంట్ కాదు. ఎంత వస్తుందా మనకి జీతం? 15,600. 15,600. అంటే మీకు క్యాష్ వస్తుందా లేకపోతే దాంట్లో కట్టింగ్స్ ఉంటాయా? ఏముండే వస్తాయి క్యాష్. 20 ఏళ్ళ నుంచి అదే జీతం? మొన్న పెంచిళ్ళు. అంతకుముందు ఎంత ఉండే? మాట్లాడదాం మా బ్యాచ్. ఎంతమ్మా మీదెంత? ఎంత జీతం? 15,500. 15,000. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? చాలా రోజులు అవుతుంది. 15,000 సరిపోతాయా? ఇక సరిపోతాయి అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు పెరగక 3 నెలలు పెరిగింది. ఇక ఈ నెల ఇంతవరకు జీతం పడలే. ఇంకా పడలే. ఎట్లా కొంచెం క్లీనింగ్ అంతా సరిగా ఇది లేదు కదా? ఇక చేస్తాం కానీ ఇక మంది తొక్కుడు పని, ఇక జనం బాగా కదా, అట్లా పర్మనెంట్ కాలే. ఇక పర్మనెంట్ అవుతుంది. ఇక
దండగా ఏ జీతంలో వచ్చినావు అమ్మాయిడా ఎంత జీతం ఎంత? మొదలు నువ్వు జాయిన్ అయినప్పుడు? ఫస్ట్ 600. 600 నుంచి ఉన్నావా? ఆ. ఓకే. 600 ఎన్నేళ్ళు చాలా ఏళ్ళు అట్లా ఇచ్చారు కదా మీకు జీతాలు. కొద్ది రోజులకు 900 అయింది. మళ్ళా సంవత్సరం 900 పోయి 1250, 2200. ఎన్ని గంటలు పని చేస్తావమ్మా? 6 గంటలకు వచ్చి 2:30 పోతాం. మళ్ళీ 2 గంటలకు వచ్చి రాత్రి 9 గంటలకు పోతాం. 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తుంది. మళ్ళీ కన్నా కష్టం చేయాలి వీళ్ళు. 10 పనులు చేసినా హాస్టల్లో విలువ లేదు. ఫ్యాన్ గీన్ ఏం ఉండదా అమ్మా? విలేజ్ ఇచ్చారా? విలేజ్ ఇచ్చారు. ఏం ఉండవా? ఫ్యాన్లట బావులంతా ఇప్పుడు ఇట్లనే 600 500 జాయిన్ అయ్యారు ఏండ్ల నుంచి. ఇప్పుడు కాదు ఏండ్ల నుంచి విశ్వమతి బంద్. ఇది కిచెన్ పొయ్యి, ఇది ఇక్కడ ఈయనే చేస్తారు. ఇప్పుడు రాత్రి దొండకాయ ఫ్రై. అన్ని ముదిరిపోయినాయి వస్తున్నాయి అమ్మ ఇళ్ళకు. అన్ని ముదురులే ఉన్నాయిగా. ఎన్ని నేర్తారమ్మా? మొత్తం అట్లే ఉన్నాయిగా. అంతా పడేసిన కూరగాయలు తెస్తారు. ఏముంటుంది కాంట్రాక్టర్ వ్యవస్థ కథ. సో ఎక్కడికక్కడ చెత్త చెదారంతో నిండిపోయినది. ఇది కిచెన్ ఏరియా ఎంత దారుణంగా ఉందో మనకి కళ్ళకు కట్టినట్టు మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ దోశలు వేసే ఇవి ఉన్నట్టున్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. రోడ్ సైడ్ గల్లీలో లేకపోతే రోడ్ సైడ్ తినే టిఫిన్ కూడా ఇంత ఇంత ఇదిగా ఉండదు చూడండి. అంటే ఒక స్లమ్ ఏరియాల్లో పెట్టే ఒక టిఫిన్ సెంటర్ కానీ ఇంకోటి కానీ ఇంత భయంకరంగా ఉండదు. ఏంటిదన్నది? చింతపండా? ఈగలు. ఒకసారి అందులోకే పోదాం, పిల్లలతో మాట్లాడేది. యా, ఒక నిమిషం అమ్మా. ఎట్లుందమ్మా ఫుడ్? బాగాలేదా? ఎందుకు పడేస్తున్నారు? ఎందుకమ్మా? కర్రీ బాగాలేదు. క్యాబేజ్ కర్రీ. ఓకే. ఇప్పుడు మెనూలో ఉన్న దాని ప్రకారమే పెడతారా? ఇవాళ క్యాబేజ్ అనేది ఉంది, క్యాబేజ్ పెట్టినట్టున్నారు. రెగ్యులర్గా రోజు అట్లే రెగ్యులర్గా అట్లే ఏం పెట్టారు. ఉండదా? కనీసం తినలేమా మనం దాన్ని? కొంచెం తినొచ్చు అంతే. అంతే. ఇప్పుడు పురుగులు రావడము, ఈ రైస్ లో రాళ్ళు రావడం అట్లా ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు, ఇంతవరకు అయితే రాలేదు నాకు. అంటే కలర్ రైస్ కూడా కొంచెం స్మెల్ ముక్కలాగా అనిపిస్తున్నది. అనిపిస్తుంది కొంచెం. ఎట్లా ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్తుంటారా ఫుడ్ బాగాలేదు, చట్నీస్ తీసుకురండి అని? చెక్లీస్ తెచ్చుకుంటా. ఓకే. సో నాకు కొంత ఐడియా ఉంది. నేను యాక్చువల్గా సర్వేలో చదివిన. నేను అప్పుడు 7 రూపీస్ ఉండే పర్ డే భోజనం విలువ. అంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు 2010 నైట్ డిన్నర్, మధ్యలో ఒక ఛాయ్ ఏదో సంథింగ్ స్నాక్స్, అంతా కలిపి 7 రూపాయల్లో మొత్తం ఇచ్చేయాలన్నమాట. అది ఉంటుండే. తర్వాత రేటు పెరిగినట్టున్నది. సో ఆ రైస్, ఈ ఫుడ్ చూస్తుంటే అది గుర్తొస్తున్నది. ఆ డేస్ గుర్తొస్తాను. నేను కూడా హాస్టల్లో చదివిన కాబట్టి. అంటే కనీసం కూడా హైజీన్ లేకుండా ఎట్లా మనం, అంటే ఇది గవర్నమెంట్ హాస్టల్ ఇంతకంటే గొప్పగా ఉంటుందానే అని అనుకోవాలనా? అట్లా అనుకుంటే మరి తెలంగాణ దీనికోసం కొట్లాట ఇదంతా అక్కర్లేదే. ఇప్పుడు నేను వస్తుంటే మన వాడు హాస్టల్లో పిల్లగాడు బరివాతల్నే పాపం ఉండి బయటనే స్నానం చేస్తుంటే బాత్రూంలో పోయే సిచ్యువేషన్ లేదు. నేను యూనివర్సిటీ ఉస్మానియాలో MBA PhD చేసేటప్పుడు నా పరిస్థితి అట్లనే ఉండే. ఇప్పటికీ కూడా ఉస్మానియాలో అట్లే ఉంది, కాకతీయ యూనివర్సిటీలో కూడా సేమ్ అట్లే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ మెస్ మనం ఇప్పటిదాకా చూసినామో అది కేవలం 200 మందికి క్యాటర్ చేయాల్సినటువంటి మెస్ ఇది. కానీ దీంట్లో వీళ్ళు కార్డులు ఇచ్చిన 1800 పైన కార్డులు ఇచ్చిందట. అంటే నీకు ఎంత ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఉంటుంది. ఓవర్ క్రౌడెడ్, నీకు స్టాఫ్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా స్టాఫ్ లేరు ఇక్కడ. వీళ్ళకు జీతాలు అరకొరనే. ఇప్పుడు మనం విన్నాం కదా 600 నుంచి అని. ఎట్టి చాకరీ వీళ్ళది ఘోరం. ఈ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. ఏదో పాపం వాళ్ళకు నువ్వు కొంచెం సేపు అడిగితే మా పిల్లలు లెక్కన వీళ్ళు ఉన్నారు కదా, ఏదో వచ్చి కనీసం అట్లున్నది వండి పెడతాం, కనీసం ఏదైనా వచ్చి వండి పెడతాం కదా అని చెప్పని. ఇప్పుడు బియ్యం తీసుకొచ్చుకునేది వీళ్ళు కాదు. ఇప్పుడు మన చేతిలో పడితే ఎంత ముక్క వాసన అన్నది. ఎవరన్నా అడిగితే ఇంతకన్నా మంచి బువ్వ తింటారా మీరు ఇళ్ళ కాడ? మీకు బువ్వ ఎట్టుడే ఎక్కువ అంటే ఏది? ఇప్పుడు రీస్టార్లు కావచ్చు, వీసీల దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర పోతే మరి వాళ్ళ ఇళ్ళ వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఇటువంటి ఫుడ్ తింటున్నారా మరి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు? సో అది ఏంటంటే నీకు స్టాఫ్ లేదు ఇక్కడ. మూలం కారణం ఏముందంటే నీకు డైట్ ఛార్జీలు ఎక్కడ పెంచారు? నీకు పెంచలేరు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే పిల్లలు మెరిటోరియస్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే 80% వీళ్ళు చదువుకోవాలి. ఒక ప్రెస్టేజ్, కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నాం అంటే ఒక ప్రెస్టేజ్. ఈ ఊళ్ళలో కూడా కొంతమంది చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో పెట్టి మనం అయితే కనీసం చదువన్న మంచిగా చదువుకొని పోదామన్నాడు. అంటే 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో, అది కూడా తెలంగాణలో, మన రాష్ట్రంలో ఇంత దరిద్రంగా ప్రపంచంలో ఎక్కడ చూపిస్తే మన దేశం మీద కావచ్చు, తెలంగాణ మీద, ఈ ప్రభుత్వాల మీద ఉంచుతారు వాళ్ళు.
ఇది చూస్తే అంత అంత దరిద్రంగా ఉన్నాయి. ఎక్కడ నాకు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ వీడియోలు చూసి రేపు పొద్దున ఎవరైనా పేరెంట్స్ యూనివర్సిటీలో చదివించాలంటే పంపించరేమో. వద్దురా నాయన పలానా ఆ రోజు మన వీడియోలు చూసినా వద్దొద్దు. చాలా మంది అట్లా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను వందలాది స్కూల్స్ హాస్టల్స్ మొత్తం తిరిగినాం కదా, ఈవెన్ సోషల్ వెల్ఫేర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక అమ్మాయి చెప్తే బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కన్నా ఘోరంగా ఉన్నాయంట. అంటే ఇదే ఇట్లుంటే బీసీ ఎస్సీ హాస్టల్ అంటేనే అవి దరిద్రం అష్టదరిద్రంగా ఉంటాయి ఆ లైన్లో ఆలోచన వాళ్ళు. అంటే చూడు అంటే అంటే అవైతే సర్వనాశం, అవి గట్లనే ఉంటాయి, అవి ఉండాల్సిన పద్ధతే కదా, అవి పందుల దొడ్డులు లెక్కనే ఉంటాయి అని చెప్పి అనేది ఆల్రెడీ ఒక సైకలాజికల్గా జనం లోపలికి ఆల్రెడీ పడున్నది. అయినా పేదరికం ఉన్న వాటికి ఒక స్ట్రగుల్ చదువుకొని ఎక్కడికో పోవాలి. ఉట్టిగా ఏంది అబ్దుల్ కలాం ఫోటోలు, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు, లేకపోతే గొప్ప గొప్ప సైంటిస్టుల ఫోటోలు పెట్టి వాళ్ళ కొటేషన్స్ పెట్టుడు కాదు. మీరు ఆ గద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు అది అమలు చేసి వీళ్ళని నిజంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళు టేకప్ చేసుకొని కూర్చోవాలి. అన్నం గట్ల కంపు కొట్టుకుంటా హాస్టల్లో పోతే హాస్టల్ ఉండలేరు, ఎవరన్నా తింటారు అబ్బా, కుక్కలు తినే కాడ కూడా వాళ్ళు ఒక మొత్తం ఇక మన క్యాబినెట్ అంతా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు కూర్చొని ఈడ కూర్చొని తింటే సరిపోతుంది. అలాగా బయట కూర్చొని ఇంత కంపు వాసన ఎంత దరిద్రంగా ఎంత అష్టదరిద్రంగా వస్తున్నదో. సో దీనికంటే మూలం ఎక్కడ అంటే నీకు రిక్రూట్మెంట్ లేదు, కంప్లీట్ రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ చేయాలి, దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా బిల్డింగ్స్ కట్టాలి, స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి పర్ఫెక్ట్ సాలరీస్ కావాలి, దీని మీద సూపర్విజన్ జరగాలి. ఏం సూపర్విజన్ లేకుండా ఉల్టా రివర్స్ మాట్లాడి ఎవరైనా మాట్లాడితే అసే పోసే అని అనుడు, ఇటువంటి భాష మాట్లాడు. ఒక్కసారి ఏం ఆయిల్ వాడతామన్నా మనం? గోల్డ్ డ్రాప్. సో ఇది హాస్టల్ మెస్ లోపలి సిచ్యువేషన్. ఇంకా పిల్లలు తింటూనే ఉన్నారు. సో ఈ ఫుడ్ మీద వాళ్ళైతే చాలా దారుణమైన ఒపీనియన్ చెప్తా ఉన్నారు. పచ్చళ్ళు వేసుకుంటున్నారు. వయమ్మ ఎందుకు చట్నీ వేసుకొని తింటున్నారు? కర్రీ తినరా మీరు? బాగుంటుంది ఇక్కడ కర్రీ. ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది. సో ఇది హాస్టల్ లోపలి మెస్ లోపలి సిచ్యువేషను. హైజీన్గా లేదు. సో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెత్త ఫుడ్ ఉన్నది. మెనూ బోర్డు సరిగ్గా అమలు అవ్వట్లేదని అంటున్నారు. వాటర్ లేవు తాగడానికి, కడుక్కోవడానికి కూడా కనీసం నీళ్ళు కూడా లేవిడ. సో మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆలోచించాలి. ఇది చాలా దారుణమైన విషయం. మీరు ఇది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, కొట్లాడింది దీనికోసం కాదు. దాని తర్వాత తప్పో ఒప్పో కేసీఆర్ చేతిలో పెడితే ఈ 10 ఏళ్ళుగా ఈ విధ్వంసం చేసిండు. మార్పు జరిగితే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని అనుకుంటే సిచ్యువేషన్ ఇట్లా కనిపిస్తున్నది. ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచడానికి ఎలక్షన్ ఏమైనా అడ్డమా? డైట్ ఛార్జీలు పెంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉందా? అది ఎన్ని రోజుల సమయం పడుతుంది? జస్ట్ ఇట్లా డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. సో ఇది లేడీస్ హాస్టల్ నుంచి, లేడీస్ మెస్ నుంచి మనం మాట్లాడుతున్నది. గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి, డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి మారకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరో మూమెంట్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఖాయం. రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి దయచేసి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.